పైకి రా. ఏంటి పిలిచా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? లేదే. అలాంటప్పుడు ఏంటి పింపుల్? మరి మీరు డైలీ చికెన్ తింటే పింపుల్ రాకుండా ఏమొస్తుంది? నువ్వు మాట మార్చకు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. లేదు. లేదంటే ప్రూవ్ చేయి. ఏం చేయాలి? సింపుల్. నీ స్పిట్ తీసి నా పింపుల్ మీద పెట్టు. నేను పెట్టను. అయితే నువ్వు లవ్ చేస్తున్నావు. లేదు. అయితే ధైర్యంగా పెట్టు. పింపుల్ పోలేదంటే నువ్వు లవ్ చేయలేదని ప్రూవ్ అయినట్టే. పింపుల్ పోయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇందాక పనిలో ఉన్నాను. చెప్పు. నీకు ఇష్టమని స్వీట్ తెచ్చాను. అవునా? అయితే నువ్వే తినిపించు. నువ్వే తిను. ఎవరెక్కడా? చూసారా? అమ్మకి స్పెక్స్ లేకపోతే కనపడదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా. నువ్వు త్వరగా రా, నీకు ఒక విషయం 2 చెప్పాలి. minutes వచ్చేస్తా. లక్ష్మి, మిస్టర్ చికెన్ రండి, అమ్మొచ్చింది. నువ్వు ఇంకా మారవా? పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలుస్తున్నావు. రేపు పెళ్ళైనా కూడా ఇలాగే పిలుస్తావా? ఇప్పుడు నువ్వు నా అమ్మవి, నీ పేరు సక్కుబాయి. నిన్ను సక్కు సక్కు అని ఎన్నిసార్లు పిలవలేదు? అలాగే తను నన్ను లక్ష్మి అని పిలుస్తుంది. అంత మాత్రాన తనకి నేను అమ్మని కాకుండా పోతానా? లక్ష్మి అమ్మనా? చెల్లికి ఐ లవ్ యూ చెప్పానా? అమ్మని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశాంరా. డాక్టర్ సీరియస్గా ఉందన్నారు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా వచ్చారా? దేవుడా, దేవుడా! అమ్మ తన కొడుకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఊపిరి నీ అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తుంది. తీసుకెళ్ళమని వచ్చిన నాన్న రావట్లేదు. ప్రేమించిన అమ్మాయి ఏమో చెల్లైపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇంకా రాలేదేంటి? ఉండొచ్చుగా సక్కు. నవరాత్రులు కదమ్మా, పనులున్నాయి. బాయమ్మా. తెల్లారిపోయిందా? ఇంటికి వెళ్తే పూజని ఏ ముఖంతో చూడాలి? ఇంకా లేట్ చేయకూడదు. సందర్భం చూసి నాన్నకు చెప్పేయాలి. లక్ష్మి, చికెన్ తిని తిని పందిరాయో. నువ్వు మాత్రం కోడిలానే ఉన్నావు. పోనీలే, అమ్మ ఎలా ఉంది? పాపాలు చేసి చేసి కడుక్కోవడానికి గుడికెళ్ళారు. రావడానికి 1 month అవుతుంది. అప్పటి వరకు మీకు టార్చరే. ఎందుకే? నేను ఇక్కడే ఉంటాను కదా. టార్చర్ కాదమ్మా, నువ్వు మా ఇంట్లో ఉంటే టార్చ్ వెలిగినట్టు ఉంటుంది. ఉండు, అమ్మ కాల్ చేస్తా. హాయ్ అమ్మా. హాయ్. ఇదిగో లక్ష్మి. హాయ్ సుక్కు, ఎలా ఉన్నావు? సార్, పాపం సార్. కోసే ముందు ఆ దుర్గమాతని తలుచుకొని కోయి, పాపం పోతుంది. దుర్గామాత నాకు శక్తిని ఇవ్వమ్మా. రే, ఇక్కడ పని చేయాలంటే ప్రాణాలు తీయాలి. ప్రాణాలు తీయాలంటే ధైర్యం ఉండాలి. అది ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. చేస్తాడులేవే. రే, 10 మంది సంతోషం కోసం ఒక ప్రాణం తీయడంలో తప్పలేదురా. కోసే. చేసేసాను సార్. అది నా ట్రైనింగ్ అంటే. చాలు చాలు, తినవే, తిను. చాలు లక్ష్మి. అసలే పరీక్షలు. నువ్వు ఫెయిల్ అయితే నీ అమ్మ నన్ను తిడుతుంది.
కడుపు నిండితే బుర్ర బాగా పనిచేస్తుంది, లేకపోతే బుర్ర లేనట్టు ఇలా తయారైపోతాం. అందుకే కదా నిన్ను చేసుకున్నా. అయినా ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుందే. ఏం చేయాలి? నడుస్తే కాలు నొప్పి, పని చేస్తే చేయి నొప్పి, బాగా తింటే పొట్ట నొప్పి, కానీ ఎంత మాట్లాడినా నోరు నొప్పి రాదే. నా ప్రాబ్లం కూడా అదే. అయినా తినేటప్పుడు మాట్లాడకూడదు. నువ్వు తిన్నమ్మా. రే తిను. ఈ చేతో చంపి ఇదే చేతుల్లో తింటా. మేడం, నాకు ఈ చికెన్ వద్దు. అబ్బో, ఇక్కడంతా చికెనే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చికెన్, మధ్యాహ్నం లంచ్ చికెన్, నైట్ డిన్నర్ చికెన్, మనం కిచెన్ కడగడం కూడా చికెన్ సూప్తోనే. అంతెందుకు, బాత్రూమ్, వాష్రూమ్ సర్వం చికెన్ మయం. తింటే తిను, లేకపోతే మానే. పూజ, టైం అయింది. అయిపోయింది, వచ్చేస్తున్నా. కొత్త ఫేసా మేడం, అందుకే లేటా? పొద్దున్నే లేచి రెడీ అవ్వచ్చు కదా. మీరెక్కడ పడుకొని ఇస్తున్నారు? తెల్లవార్లు సౌండ్లు. చికెన్ కాస్త తక్కువ పెట్టు, మీ ఆయనకి వేడెక్కువ అయిపోతుంది. నువ్వు అలా అనుకున్నావా? అంత సీన్ ఏం లేదులే. రోజంతా చికెన్ కొడుతూ ఉంటాడు కదా, అదే అలవాట్లో బెడ్ ని కొడుతూ ఉంటాడు. పద. టైం అయింది. అవును కదా, ఇదే కరెక్ట్ టైం. వీడి సంగతి చెప్తా. మిస్టర్ చికెన్, నాకు స్కూల్కి లేట్ అయింది. వాడి హెల్ప్ కావాలి, పంపించు. రే చంద్ర, వాళ్ళకి తోడుగా అంటే వెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ మిస్టర్ చికెన్. మనం వెళ్దాం పద, వాడు వస్తాడు. నా హెల్పా? వీడు మనకి సరిపోడే. సరిపోతాడు లేవే, మన ఇద్దరికి సరిపోడే. సరిపెట్టుకుందాం. సరే, ట్రై చేద్దాం. అక్కడికి వెళ్ళి వంగు. వంగాల? అబ్బా, ఆల్రెడీ లేట్ అయింది. ముందు గేట్ నుంచి వెళ్తే మాకు పనిష్మెంట్ ఇస్తారు, అందుకే దూకుతున్నాం. సరిపోతున్నాడా? స్ట్రాంగ్ గా ఉన్నాడు. చాలు, నువ్వు వెళ్ళిపో. మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాన్రా. పైకి బాగానే ఉందంటావు, లోపల ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అలా ఏం లేదురా. నాన్న షాప్లోనే పనిలో చేరానమ్మా. నువ్వేం కంగారు పడకు. 2 వారాల్లో నాన్నని ఇంటికి తీసుకొస్తానమ్మా. మంచి మాట చెప్పావురా. మనం మాట్లాడుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఫోన్ జాగ్రత్తగా దాచిపెట్టు.